హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 25th జూన్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు మార్కెట్ చూస్తే నిఫ్టీ 36 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. సెన్సెక్స్ 131 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా మార్కెట్ లోయర్ లెవెల్ నుంచి రికవరీ వచ్చింది. ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయినా కానీ అది క్లోజింగ్ టైం వచ్చేసరికి చాలా వరకు రికవర్ అయ్యి పాజిటివ్గా క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ 5 స్టాక్స్ చూస్తే M&M, శ్రీరామ్ ఫైనాన్స్, తర్వాత పవర్ గ్రిడ్, గ్రాసిమ్, సన్ ఫార్మా, టాటా కన్స్యూమర్ ఇవన్నీ పాజిటివ్గా ఉంటే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో ఇండస్ ఇండ్ బ్యాంక్, సిప్లా, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా అండ్ టాటా స్టీల్. టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ 5 స్టాక్స్ తీసుకుంటే ఇవి మనకి. నెక్స్ట్ మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీకి ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. మనం గతంలో వేసుకున్న లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు ఇప్పుడు. సో మనం నిన్న వీడియోలో అంటే వీకెండ్ వీడియోలో మండే కోసం వేసుకునే లెవెల్లో ఎగ్జాక్ట్లీ మనం 23,385 ఇమీడియట్ సపోర్ట్ అనుకున్నాం అండ్ 23,522 మనకి రెసిస్టెన్స్ లెవెల్. ఇవి రెండు లెవెల్స్ మనం గతంలో వేసుకున్నాయి. ఈరోజు ఓపెనింగ్ మనకి ఎగ్జాక్ట్లీ మన సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. సో ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళి ఎగ్జాక్ట్లీ మన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలోనే క్లోజ్ అయింది. ఇంకొకటి 23,522 ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది వీక్లీ పివోట్ లెవెల్ కూడా ఆల్మోస్ట్ దానికన్నా కొంచెం పైన క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మనం గతంలో కూడా చాలాసార్లు అనుకున్నాం ఈ 4-5 డేస్ నుంచి మొమెంటం చూస్తే కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలే చాలా ఎక్కువ ఉన్నాయి అనుకున్నాం. ఇప్పుడు కూడా అదే సెనారియోలో ఉంది. ఇప్పుడు హై రెసిస్టెన్స్ వచ్చి మనకి 23,700 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది. సో అగైన్ మనకి సపోర్ట్ లెవెల్ ఇదే 23,385. మన కీ లెవెల్ మాత్రం 23,240. సో మనం గతంలో కూడా చాలాసార్లు అనుకున్నాం 23,240 కన్నా పైన ఉంటే బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఇవి 51,270 దగ్గర మనకి సపోర్ట్ అనుకున్నాం. సో ఈరోజు ఓపెనింగ్ దానికి దగ్గరే ఓపెన్ అయింది, అక్కడ సపోర్ట్ తీసుకుంది. హైయర్ లెవెల్లో 51,700 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 51,950 అండ్ 52,000, ఒక 50 పాయింట్ జోన్ అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ సేమ్ 51,300, 51,280, ఒక 20 పాయింట్స్ జోన్ అనుకోవచ్చు. అది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. అండ్ ఈ 51,172 ఆర్ 180 లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకి వీక్లీ పివోట్ లెవెల్ కూడా మంచి సపోర్ట్ లెవెలే. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం 50,050 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. మన కీ లెవెల్లో చిన్న మార్పు ఉంది, 50,350 ఇప్పుడు మన కీ లెవెల్. సో కీ లెవెల్ కన్నా పైన ఉన్నప్పుడు ఏదైనా డిప్స్ వస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్లో చూస్తే మనకి శ్రీరామ్ ఫైనాన్స్, దాని తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్, చోలా ఫైనాన్స్, తర్వాత నౌకరీ, ఎస్బీఐ కార్డ్, ముతూట్ ఫైనాన్స్, ఎన్టీపీసీ వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్నాయి. ఇందులోంచి మనం ఈరోజు శ్రీరామ్ ఫైనాన్స్కి చార్ట్ చూద్దాం. అదేవిధంగా మీరు అడిగిన స్టాక్ ఒకటి కూడా టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఫస్ట్ మీరు కామెంట్స్ రూపంలో అడిగిన స్టాక్ హెచ్ఏఎల్కి ఒకసారి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. దాని తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్కి చూద్దాం. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మొమెంటం పెద్దగా లేదు, స్టాక్లో కొంత కన్సాలిడేట్ అవుతుంది. లాస్ట్ 3 డేస్ చూసినా కానీ మనకి ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగే జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూస్తే 5,520 నుంచి 5,680 ఈ రెండు లెవెల్స్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. 520 నుంచి ప్రీవియస్ హై ఇక్కడ తీసుకుంటే 550 ఆర్ 570. సో 22,525, 22,575 50 పాయింట్ జోన్ ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది బ్రేక్ చేస్తే మాత్రం 5686 వరకు వెళ్ళొచ్చు, 5,686. ఇప్పుడు ఆపర్చునిటీ కోసం చూస్తే మాత్రం ఇప్పుడు ఎంట్రీ పాయింట్ అయితే ఇక్కడ మనం టెక్నికల్గా పెద్దగా ఎంట్రీ పాయింట్ ఏం లేదు. సో స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ చూస్తే మనకి మంత్లీ పివోట్ లెవెల్ 4674, ఇది మంత్లీ పివోట్ లెవెల్, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. మధ్యలో 4,970 వచ్చి మనకి 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి దగ్గర ఉన్న లెవెల్ అది. సో ఇక్కడ మేబీ ఈ డోజీ క్యాండిల్ మనకి కొంత ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కొంచెం డౌన్ సైడ్కి వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు మనం. 4,950 ఆర్ 4,850 ఈ ఒక 50 పాయింట్ జోన్ అనుకోవచ్చు, ఆర్ 50-60 పాయింట్స్. ఈ లెవెల్స్లో వచ్చినప్పుడు ఒక బుల్లిష్ మూమెంటం వస్తే ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఓన్లీ మంత్లీ పివోట్ కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం వీక్నెస్ రావచ్చు. అక్కడ చాలా వరకు స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొంచెం పొజిషనల్గా ట్రేడ్ చేసే వాళ్ళు లాంగ్ కొంచెం దూరంలో స్టాప్ లాస్ పెడితే మోస్ట్లీ మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర పెట్టచ్చు. సో వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్లో.
సో ఈ లెవెల్స్ చూసుకొని దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. యాజ్ ఇట్ ఈస్గా అయితే ఇప్పుడు ఎలాంటి ట్రేడ్ చేసే అవకాశాలు కనపట్లేదు ట్రేడింగ్ పరంగా. ఒకవేళ పుల్ బ్యాక్ ఇచ్చి ఎక్కడైనా ఈ లెవెల్స్కి వస్తే మాత్రం మనకు ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్. నెక్స్ట్ స్టాక్ వచ్చి శ్రీరామ్ ఫైనాన్స్. శ్రీరామ్ ఫైనాన్స్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ మనం గమనిస్తే ఒక 4 days కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈరోజు స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ కన్సాలిడేషన్ జోన్ని. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ 2 days బ్యాక్ వచ్చిన డోజీ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ డోజీ హయ్యర్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్ సిగ్నల్స్ లాగా తీసుకోవచ్చు. దీంట్లో ఒక ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు, లాంగ్ ఎంట్రీ కోసం. సో ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న డిప్ వచ్చి అరౌండ్ 2855 ఆర్ 2845 లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఒకటి 2750 కన్నా కిందకి వస్తే మాత్రం కొంత పుల్ బ్యాక్ రావచ్చు. ప్రీవియస్ స్వింగ్ హై ఇక్కడ ఈ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇంతకుముందు బ్రేక్అవుట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు ఓన్లీ 2750 కన్నా కిందకి వస్తే. సో మోస్ట్లీ ఈ లెవెల్స్ దగ్గర మన స్టాప్ లాస్ ఉంటుంది. వన్స్ అప్ సైడ్కి వెళ్తే మాత్రం ఇది 2980 నుంచి 3000ను టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది శ్రీరామ్ ఫైనాన్స్. నెక్స్ట్ స్టాక్ వచ్చి రైల్టెల్. రైల్టెల్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం చూస్తాం కాబట్టి హైయర్ లెవెల్లో ఈరోజు కాస్త ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. హైయర్ లెవెల్లో 514 ఆ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రం కొంత ఒక 513 ఈరోజు హై. సో 510 513 ఆ లెవెల్స్ దగ్గర నుంచి కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. అయితే ఈ స్టాక్ని కొంచెం మనం ఇమీడియట్ ఎంట్రీ కోసం చూడకుండా కొంచెం పుల్ బ్యాక్ కోసం చూడొచ్చు. ఈ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఈ లెవెల్ దీనికి 475 ఆర్ 480 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సో ఆ లెవెల్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. 460 కన్నా కిందకి వస్తే మాత్రం దీంట్లో వీక్నెస్ రావచ్చు. సో అది మన స్టాప్ లాస్ అనుకోవాలి. అదేవిధంగా హైయర్ లెవెల్లో ఇప్పుడు మనకి 498 ఇమీడియట్ రెసిస్టెన్స్. దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 527 వరకు ఆపర్చునిటీ ఉంది హయ్యర్ సైడ్ టెస్ట్ చేయడానికి. సో స్టాక్ని మానిటర్లో పెట్టుకొని ఈ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది రైల్టెల్. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.